హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు AKSIS అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ముందుగా నేను ఇచ్చిన క్వశ్చన్ కనుక మనం చూస్తే ఇందులో చాలా తప్పులు ఉన్నాయి. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సంబంధించి ప్యాలెసెస్ అండ్ టెంపుల్స్ ఇవి లేవు, ఎందుకంటే అప్పటికి ఇంకా మనకి విగ్రహారాధన అనేటటువంటిది మొదలు కాలేదు. సో బర్షిప్ బోత్ మేల్ అండ్ ఫీమేల్ డీటీస్, ఇది మనందరికీ తెలుసు. ది ఎంప్లాయిడ్ హార్స్ డ్రాన్ చారియట్స్, ఇది లేదు. అదే కదా జనరల్గా మనకి చెప్తూ ఉంటారు. తర్వాత కాలంలో వేదిక్ కల్చర్లో ఉన్నటువంటి వ్యక్తులు వచ్చి ఇక్కడ యుద్ధం చేసి వీళ్ళని చంపేశారు, ఇలాంటి కొన్ని థీరీస్ ఉన్నాయి. సో ఆన్సర్ ఈజ్ 2 ఓన్లీ. సో బిఫోర్ వీ గో టు ద సెషన్ 2025 యూపీఎస్సీ అడ్మిషన్స్, అలాగే గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 బోత్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్, ఈ అడ్మిషన్స్కి సంబంధించి ఏదైనా సమాచారం కావాలని అనుకుంటే కింద నెంబర్కి కాల్ చేయండి. ఇంకా ఈరోజు టాపిక్ దేశమంతటా, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో చాలా ఎక్కువగా ఇప్పుడు న్యూస్లో ఉన్నటువంటి టాపిక్, భారతదేశంలో ఫర్టిలైజర్స్ అంటే ఎరువులు ఏవైతే ఉంటాయో మనకి ఇవి షార్టేజ్ వచ్చాయి. సో దీని కారణంగా ఇప్పుడు పంటలు వేస్తున్నటువంటి రైతులందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు అనేటటువంటిది ఒక సమస్య. సో దీనికి సంబంధించి అసలు భారతదేశంలో మనకి ఎరువు అనేటటువంటి పదం మనం ఈజీగా వాడతాం, కానీ అందులో చాలా రకాలు ఉన్నాయి. సో డిఏపి ఒకటి ఉంది, ఎంఓటీ ఒకటి ఉంది, అట్లనే ఎన్పికేఎస్ గురించి మాట్లాడుతూ ఉంటాం మనం. సో డిఏపి అంటే డైఅమోనియం ఫాస్ఫేట్. సో ఇట్లాంటి వాటిల్లో మనకి కొన్ని మాత్రమే షార్టేజెస్ వచ్చాయి, మిగతావన్నీ కూడా కరెక్ట్గానే ఉన్నాయి. అయితే మనకి ఎక్కువగా మనం డిఏపి వాడటం వల్ల ఈ సంవత్సరం దాని తాలూకా సప్లై తగ్గింది, దాదాపుగా ఒక 2-3 మెట్రిక్ టన్నులే తగ్గినట్టుగా కనిపిస్తోంది. సో దీని కారణంగా కూడా మనకి ఇక్కడ ఈ షార్టేజ్ ఆఫ్ ఫర్టిలైజర్స్ అనేటటువంటిది ఉంది. రెండవ అంశం ఏంటంటే ఈ ఇయర్ మనకి మాన్సూన్ వర్షపాతం అనేటటువంటిది దేశవ్యాప్తంగా కూడా చాలా సాధారణ వర్షపాతం నమోదైంది. సో దీనివల్ల కూడా చెరువులు అలాగనే రైతులకి నీరు అన్నీ కూడా సక్రమంగా ఉన్నటువంటి కారణం చేత పంటలు కూడా ఎక్కువగానే పండించేటటువంటి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే పంటలు ఎక్కువ పండిస్తారో ఆబ్వియస్గా డిమాండ్ ఫర్ ఫర్టిలైజర్స్ అనేటటువంటిది కూడా పెరుగుతుంది. సప్లైలో ఎప్పుడైతే కొన్ని లోపాలు మనకి ఉన్నాయో సో ఆబ్వియస్గా దాని తాలూకా రిడక్షన్ అనేటటువంటిది, అంటే అందులో కొంతమంది రైతులకు ఇబ్బంది పడడం అనేటటువంటిది కనిపిస్తుంది అనమాట. సో దీనికి సంబంధించి ముందుగా మనం చూస్తే 2025లో మనకి గుడ్ మాన్సూన్ ఉన్నప్పటికీ ఫర్టిలైజర్ షార్టేజ్ ఉంది. జూన్ నుంచి ఆగస్ట్ మధ్య రెయిన్ఫాల్ అనుకున్న దానికన్నా 6.1% మనకి ఎక్కువగానే పడింది. అలాగే అన్ని రీజియన్స్లోని కూడా చాలా వెల్ డిస్ట్రిబ్యూటెడ్ రెయిన్ఫాల్ అనేటటువంటిది ఉంది. ఈవెన్ క్లాస్ చెప్తున్నప్పుడు కూడా రెయిన్ఫాల్ వస్తుంది. సో రెయిన్ఫాల్ జూన్లో 8.9% అధికంగా పడింది, జూలైలో 4.8, ఆగస్టులో 5.5. సో అలాగే నార్మల్ రెయిన్ఫాల్ కన్నా, అంటే సాధారణ వర్షపాతం కన్నా 106%, అంటే ఒక 6% ఎక్స్ట్రాగా మనకి రెయిన్ఫాల్ పడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో 36 మెట్రలాజికల్ సబ్ డివిజన్స్లో 33 ప్రాంతాల్లో నార్మల్ రెయిన్ఫాల్ పడింది. కేవలం బీహార్, అస్సాం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్ ఈ 4 రాష్ట్రాల్లో మాత్రమే డెఫిషియెంట్ రెయిన్ఫాల్ ఉంది. అలాగే రైస్ ఎక్రియేజ్ కూడా మనకి కనుక చూసుకుంటే 7.6% పెరిగి 420 లక్షల హెక్టేర్లలో ఇప్పుడు ఈ వరి సాగు అనేటటువంటిది ఉంటుంది. మేజ్ అంటే మొక్కజొన్న కూడా మనకి 11.7% పెరిగి 93 లక్షల హెక్టేర్లో పంటలు వేస్తున్నారు. సో దీని కారణంగా ఎప్పుడైతే మనకి పంటలు వేసేటటువంటి ఈ యొక్క ల్యాండ్ ఏరియా అనేటటువంటిది పెరుగుతుందో ఫర్టిలైజర్ సేల్స్ ఇవన్నీ కూడా ఎక్కువ పెరుగుతాయి, ఈవెన్ డిమాండ్ కూడా పెరుగుతుంది. ఇది ప్రధానమైనటువంటి సమస్య. సో ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్టిలైజర్ సేల్స్ సర్జ్, అంటే ఈ యొక్క ఎరువులు ఎక్కువ వెళ్ళడం అనేటటువంటిది ఎందుకు జరిగింది అనేది కనుక మనం చూస్తే, భారతదేశంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫర్టిలైజర్ సేల్స్ ఏప్రిల్ టు జూలై 2025, 2024 అంటే గత సంవత్సరంతో కనుక మనం పోల్చి చూసుకుంటే ఇండియాలో మనం మోస్ట్ ఫర్టిలైజర్స్ వాడేది ఏంటంటే ఒకటి జనరల్గా యూరియా, రెండోది ఎస్ఎస్పి అని అంటాం, అంటే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్. ఎంఓపి అంటే పొటాష్, అంటే మ్యూరియేట్ ఆఫ్ పొటాష్ అని అంటారు. అట్లని ఇది కాకుండా చాలా రకాల ఎరువులు కలిపి ఒక కాంప్లెక్స్ బ్లెండ్ ఉంటుంది, దాన్ని 20:20:0:13 అని ఒక ఫార్ములా ఉంటుంది అనమాట. సో ఇట్లా ఏ రకంగా మనం చూసుకున్నా అన్ని రకాల ఈ ఫర్టిలైజర్స్కి డబల్ డిజిట్ గ్రోత్ ఉంది. కానీ డిఏపి అంటే డై అమోనియం ఫాస్ఫేట్ ఎక్కువగా మనం వాడేటటువంటి యూరియా అనమాట, ఇది మాత్రం దీని తాలూకా సేల్స్ 12.8% తగ్గాయి. ఎందుకు తగ్గాయి అంటే ఇటీవల కాలంలో దీని సప్లై షార్టేజెస్లో, అంటే దీని యొక్క ఉత్పత్తి దాని సప్లై ఈ రెండు కూడా తగ్గడం దీనికి ప్రధానమైనటువంటి కారణం. సో ఇక్కడనే మనకి ఎక్కువగా గొడవ జరుగుతుంది. సో మనకి ఇప్పుడు ఏవైతే ఫెర్టిలైజర్స్ తగ్గాయని చెప్తున్నామో ఆ డిఏపి సేల్స్ మనకి ఎక్కువగా తగ్గాయన్నమాట. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. ఇక రెండవది, ఫార్మర్స్ ఇటీవల కాలంలో ఈ డిఏపి అంటే డైఅమోనియం ఫాస్ఫేట్ దొరకకపోతే దాని ప్లేస్లో ఎస్ఎస్పి
సింగిల్ ఫాస్ఫేట్ అని అన్నాం కదా, అదొకటి. అట్లాగే కాంప్లెక్స్ ఫర్టిలైజర్ 20:20:0:13. 20:20:0:13 అంటే 20:20:0:13 అంటే ఏంటంటే 20% ఏమో నైట్రోజన్ ఉంటుంది, 20% ఫాస్ఫరస్ పెంటాక్సైడ్ ఉంటుంది, 13% సల్ఫర్ ఉంటుంది. సో ఇక ఈ ఫాస్ఫరస్ కంటెంట్ ఇందులో 20% ఉంటుంది. సో డిఏపి కన్నా లోవర్ దెన్ డిఏపి బట్ హయ్యర్ దెన్ ఎస్ఎస్పి అనమాట. సో అందుకని చెప్పేసి ఇప్పుడు ఈ 20:20:0:13 అనే ఈ పర్టికులర్ కాంప్లెక్స్ ఫర్టిలైజర్ని ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. రెండవది సేల్స్ ఇప్పటికీ 2024-25లో 69.7 లక్షల టన్నులు వచ్చాయి. ఇండియా థర్డ్ లార్జెస్ట్ ఫెర్టిలైజర్ అట. సో ఈ పర్టికులర్ ఇండియాలో ఇది థర్డ్ లార్జెస్ట్ ఫర్టిలైజర్. ఏది ఇందాక చెప్పినటువంటి ఈ కాంప్లెక్స్ ఫర్టిలైజర్ అనమాట. దానికన్నా అత్యధికంగా వెళ్ళేది మనకి యూరియా, సాధారణ యూరియా, అట్లానే డిఏపి. ఈ రెండు కూడా చాలా అత్యధికంగా మనకి వెళ్తున్నాయి. సో అలాగే రైజింగ్ డిమాండ్ వర్సెస్ లిమిటెడ్ సప్లై. ఇప్పుడు ఉన్నటువంటి సమస్య ఏంటంటే అద్భుతమైనటువంటి వర్షాభావ పరిస్థితులు ఉన్నందువల్ల డిమాండ్ పెరిగింది, కానీ సప్లై కొంత తగ్గింది. సో ఇది బేసికల్గా మీరు కనుక చూస్తే ఎప్పుడైనా వర్షాలు ఎక్కువ పడితే వ్యవసాయం ఎక్కువ చేస్తారు. సో ఆబ్వియస్గా ఫర్టిలైజర్ డిమాండ్ పెరుగుతుంది. అయితే డొమెస్టిక్ ప్రొడక్షన్ సాధారణంగా భారతదేశం ఫర్టిలైజర్స్లో ఇట్ ఈస్ ఎ సెల్ఫ్ సఫిషియెంట్ నేషన్. మనం ఏ దేశాల నుంచి ఫర్టిలైజర్ దిగుమతి చేసుకోవాల్సిన అవసరమే లేదు అసలు. మనం మనకే ఉత్పత్తి చేసుకుంటాం. కానీ ఈ సంవత్సరం ఎందుకు ఉత్పత్తులు కొంత ఇబ్బంది పడ్డాయి. సో 102.1 ఉన్నటువంటి ఇది 93.6కి పడిపోయింది. అంటే ఆల్మోస్ట్ ఆల్ మీకు అక్కడ డిఫరెన్సే ఆల్మోస్ట్ ఒక 10 LTకి ఉంది. అలాగే డిఏపి అవుట్పుట్ స్టాగ్నెంట్గానే ఉంది. నైట్రోజన్, పొటాషియం, ఫాస్ఫరస్ అండ్ సల్ఫర్ తాలూకా కాంప్లెక్సెస్ అయితే 35 నుంచి 37కి పెరిగాయి. కాబట్టి ఇందులో మనకి ప్రాబ్లం లేదు. సాధారణ యూరియాలో ఎస్పెషల్లీ మనకి ప్రాబ్లం ఉంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద ఫార్మర్స్ వాడేటటువంటిది కూడా ఈ సాధారణ యూరియా. సో కాబట్టి మనకు ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా ఈ యూరియాతోనే ఎందుకు వచ్చాయంటే సప్లై తగ్గడం, ఇది ప్రధానమైనటువంటి కారణం. అలాగే ఎస్ఎస్పి అవుట్పుట్ ఏమో మనకి 17 నుంచి 19కి పెరిగింది. ఇంపోర్ట్స్ ఆఫ్ యూరియా ఇవి కూడా తగ్గాయి. ఎందుకంటే సప్లై షార్టేజెస్ అనేటటువంటివి సాధారణంగా ఒకటి మనమన్నా ఉత్పత్తి చేయాలి, రెండు ఇంపోర్ట్స్ అన్నా చేసుకోవాలి. మన దేశంలో ఉత్పత్తులు అద్భుతంగా ఉన్నాయి కాబట్టి మనం సాధారణంగా ఇంపోర్ట్స్ పెద్ద చేసుకోం ఇందులో. అదే మీకు పెట్రోల్, డీజిల్ ఇట్లాంటి ముడి చమురు అనుకోండి, మనం ఎప్పుడూ ఇంపోర్ట్ చేసుకుంటూనే ఉంటాం కాబట్టి అది కంటిన్యూస్గా ఉంటుంది. కానీ ఇక్కడ ప్రతి సంవత్సరం మనకి ఈ సప్లై అండ్ డిమాండ్లో కొంత డిఫరెన్స్ వస్తున్నాయి కాబట్టి మనమే సొంతంగా ప్రొడక్షన్ చేసుకోగలం కాబట్టి ఈ ఫర్టిలైజర్స్కి ఎక్కువగా ఇంపోర్ట్స్ చేయం. సో దానివల్ల ఇంపోర్ట్స్ కూడా కంటిన్యూటీ ఉండదు. సో దానివల్ల ఇంపోర్ట్స్ లేకపోవడం, ఎందుకంటే డొమెస్టిక్గా ప్రొడ్యూస్ చేస్తారు కావాలని అనుకోవడం. సో దీనివల్ల సప్లై తాలూకా షార్టేజెస్ ఇంకా పెరిగాయి. సో అట్లానే ఈ డిప్లీషన్ కనుక చూస్తే యూరియా స్టాక్స్ 37 వర్సెస్ 86.4, అంటే లాస్ట్ ఇయర్ ఇదే టైంకి మన దగ్గర 86 LT ఉంటే ఇప్పుడు 37 LTకి పడిపోయింది. అదే డిఏపి కనుక మనం చూస్తే డయామోనియం ఫాస్ఫేట్ ఇది 13.9 ఇప్పుడు ఉంటే లాస్ట్ ఇయర్ మనకి 15.8 ఉంది. కాంప్లెక్స్ ఫర్టిలైజర్స్ 35-47, ఎంఓపి స్టాక్స్ కూడా 66.3, గతంలో 8. ఎస్ఎస్పి స్టాక్స్ ఒక్కటి మాత్రం గతంతో పోల్చుకుంటే ఒక 0.6 పెరిగింది. సో కాబట్టి ఏ రకంగా చూసుకున్నా మనకి ఇక్కడ ఈ యూరియా అండ్ ఫర్టిలైజర్స్ వీటి తాలూకా సప్లై తగ్గడం వల్ల, అంటే సప్లై తగ్గడం వల్ల, ముఖ్యంగా అది ఎందుకు తగ్గింది సప్లై, ప్రొడక్షన్ తగ్గడం వల్ల. సో ఈ కారణం చేత మనకి ఇప్పుడు యూరియాలో కాస్త షార్టేజెస్ ఉన్నాయి. బట్ ఇండియన్ గవర్నమెంట్ దీన్ని చాలా ఈజీగా ముందుకు తీసుకెళ్ళగలుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనకి తాత్కాలికంగా షార్టేజెస్ వచ్చినా ఇంపోర్ట్స్ చేస్తారు. కాకపోతే ఇంపోర్ట్స్ రావడానికి మనకు కొంచెం టైం పడుతుంది కాబట్టి ఈలోపు మనకి మీడియాలో అది వస్తుంది కదా. సో పీక్ షీడెడ్ షార్టేజెస్ జూలై, ఆగస్ట్లో ఉన్నాయి. ఎందుకంటే సాధారణంగా ఖరీఫ్ క్రాప్స్కి డిమాండ్ ఉండేటటువంటి సమయం ఇదే. సో డిఏపి అనేటటువంటిది ఎప్పుడు కూడా డయామోనియం ఫాస్ఫేట్ సోయింగ్ సీజన్లో కావాలి, ఎందుకంటే రూట్ గ్రోత్కి బాగా ఉపయోగపడుతుంది. అలాగే యూరియా అనేటటువంటిది తర్వాత స్ప్లిట్ డోసెస్లో రకరకాల టైం పీరియడ్లో ఒక 10 డేస్కి అట్లా వాడతారు కాబట్టి ఇట్ కెన్ వెయిట్. సో ఫార్మర్స్ ఆబ్వియస్గా యూరియా కొనడానికి, అంటే సాధారణంగా మనకి ఏమవుతుందంటే ఒక టైప్ ఆఫ్ ఫర్టిలైజర్ షార్టేజ్ ఉంది అనేటటువంటిది కనుక ప్రజల్లోకి వెళ్తే మిగతా ఫర్టిలైజర్స్ కూడా షార్టేజెస్ వస్తాయనే ఉద్దేశంతో ముందుగానే కొనేసుకొని పెట్టుకుంటారు. సో ముందుగానే కొంటారు. సో ఎప్పుడైతే ఎర్లీ బయింగ్ ఉంటుందో ఆబ్వియస్గా డిమాండ్ ఇంకా తారాస్థాయికి చేరుతుంది, సప్లై సరిపోదు.
సో ఆ కారణం చేత కూడా ఇప్పుడు ఈ యూరియాకి మనకి చాలా వరకు ఈ యొక్క షార్టేజెస్ అనేది వచ్చాయి. ఇది కేవలం ఆంధ్ర తెలంగాణలో కాదు, దేశం అంతటా కూడా ఉంది. సో కాబట్టి కొంత ఫియర్ అనేటటువంటిది కూడా వస్తుంది, ఎందుకంటే ఈ షార్టేజెస్ ఉన్నటువంటి కారణంగా. సో పాలసీ లెసన్స్ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, గవర్నమెంట్ ఎస్పెషల్లీ ఈ ఇయర్ డిమాండ్లో చాలా వరకు కూడా అండర్ ఎస్టిమేషన్ చేసింది. ఎస్పెషల్లీ రైస్ అండ్ మెయిజ్కి సంబంధించి మన దగ్గర ఉన్న యూరియా సరిపోతుంది, మనం డొమెస్టికల్గా బాగానే ప్రొడ్యూస్ చేస్తున్నాం కదా అనే ఆలోచనలో ఉంది. కానీ రెయిన్ఫాల్ పెరగడం వల్ల కొన్ని లక్షల హెక్టార్లో ఈ పంట అనేటటువంటిది ఎక్కువగా పండిస్తారు. సో సోయాబీన్ పల్సెస్ కూడా ఎక్రియేజ్ అనేటటువంటి తగ్గింది, కాబట్టి లో యూరియా క్రాప్స్ ఇవి. ఇక్కడ యూరియా వాడరు, కానీ ఇక్కడ ఎక్కువ వాడతారు. ఎక్కువ యూరియా వాడేటటువంటి పంటలు ఏవి మనకి సిరియల్స్ కదా, సో ఇవి ఎక్కువ వాడతారు. సో పల్సెస్కి మనం ఎక్కువగా యూరియా వాడరు. అట్లానే ఖరీఫ్ కన్జంప్షన్ ఎప్పుడైతే మనకి పీక్గా ఉందో, సో ఆబ్వియస్గా అక్కడ మనకి వాటర్ రిజర్వ్స్ కూడా పెరిగాయి కాబట్టి ఇప్పుడు వర్షాభావ పరిస్థితులు బాగున్నందువల్ల సో చాలా పీక్ డిమాండ్ అనేటటువంటిది పెరిగింది. సో ఇంపోర్ట్స్ తగ్గిపోవడం, అలాగే 2023-24 ఆ టైం నుంచి కూడా మనకి ఇంపోర్ట్స్ గతంలో కూడా చాలా తక్కువే ఉన్నాయి, ఇప్పుడు కూడా ఇంకా తక్కువగానే ఉన్నాయి. అలాగే చైనా తాలూకా సప్లై రెస్ట్రిక్షన్స్ కొన్ని ఉన్నాయి. సో ఇట్లాంటివన్నిటిని మనం ఈజ్ చేసుకుని డెఫినెట్గా చైనా నుంచి ఇలాంటి దేశాల్లో ఈ ఫర్టిలైజర్స్ చాలా విరివిగా దొరుకుతాయి. సో త్వరగా తెచ్చుకొని ఈ టెంపరీ షార్టేజ్ ఏదైతే ఉందో మనం దీన్ని క్లియర్ అవుట్ చేయొచ్చు. సో కాబట్టి ఇట్ ఈజ్ నాట్ ఎ బిగ్ ప్రాబ్లం. కానీ టైంకి ఫార్మర్స్కి అందించకపోతే పంటలు వేసే అవకాశం ఉండదు. సో ఎక్స్పర్ట్స్ ఏం చెప్పారంటే, ఈ యూరియా బదులు అమోనియం సల్ఫేట్స్ని ఇచ్చేసేయండి, అది కూడా బాగానే ఉంటుంది. అలాగే రైస్కి వీటికి డిఏపి యూజ్ని రెస్ట్రిక్ట్ చేయండి. కాంప్లెక్స్ ఫర్టిలైజర్స్ని అదర్ క్రాప్స్కి మనం ఇవ్వడం వల్ల ఈ నార్మల్ యూరియా అనేటటువంటి మనకు కొంత సేవ్ అవుతుంది. దానివల్ల షార్టేజ్ సప్లై షార్ట్ టర్మ్లో మనం ఇప్పుడు బాగు చేయొచ్చు. కానీ ఇవన్నీ జనాలకి చెప్పాలంటే అంత ఈజీ కాదు. సో కాబట్టి టెక్నికల్ ఇష్యూస్ అంత త్వరగా అర్థం కావు. సో ప్రభుత్వం దీన్ని ఎంత త్వరగా క్లియర్ చేయగలిగితే అంత త్వరగా క్లియర్ చేయాలి. అండ్ దే ఆర్ టేకింగ్ ద డెసిషన్స్ ఆల్సో. సో దీనికి రిలేటెడ్గా ఒక ప్రశ్న, సారీ అగైన్ మనకి ఇక్కడ స్టేట్మెంట్స్ రాలేనట్టుంది, ఐల్ చెక్ ఇట్ వన్స్ అగైన్. సో హౌ డూ సబ్సిడీస్ ఎఫెక్ట్ ద క్రాపింగ్ ప్యాటర్న్స్, క్రాప్ డైవర్సిటీ అండ్ ఎకనామీ ఆఫ్ ద ఫార్మర్, సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద క్రాప్ ఇన్సూరెన్స్ ఎంఎస్పి 200 పదాల్లో రాయండి. సో ఇది వెరీ సింపుల్ ఇష్యూ. సో పెద్ద మనం దేశంలో అంత అల్లకల్లోలం సృష్టించే ఇష్యూ కాదు, బట్ టెంపరీగా ఒక 15 days పాటు దీనివల్ల ప్రాబ్లం అయితే ఉంటుంది. బట్ ఇట్ విల్ బి క్లియర్డ్ అవుట్ వెరీ సూన్. లెట్స్ హోప్ ఫర్ ద ఆప్టమిస్టిక్ సొల్యూషన్. సో థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గుడ్ డే.